హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షూట్ చేశానండి. ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు ఏమీ లేవన్నమాట. అంటే నేను తీసుకోలేదు, నాకు బాగా తీసుకుందాం అనుకున్నాను. కానీ ఏంటంటే నాకు బాగా దగ్గు జలుబు ఉండడం వల్ల ఏమైనా మిస్టేక్ చెప్తే బాగుండదు కదా మళ్ళీ అని చెప్పేసి ఇంకా వదిలే. ఈరోజు ఆల్రెడీ ఒక వీడియో వదిలేను నిన్న, అదే గొంతు అంతంత మాత్రంగా వచ్చింది. ఇంకా అందుకని వద్దులే, ఇంకా మన గురించి కొన్ని విషయాలు కొంతమంది అడిగారనమాట స్టార్టింగ్లో. మీరు ఏం చేస్తుంటారు, మీ వారు ఏం చేస్తుంటారు, మీ ఊరు ఎక్కడ, ఏంటి, ఇవన్నీ అడిగారనమాట. స్టార్టింగ్లో బాగా వ్యూస్ వెళ్ళిన ఏమంటారు వీడియో కింద కామెంట్స్ అయితే వచ్చి ఉండేవి. ఇంకా డైలీ చూసే వాళ్ళకు ఉంటుంది కదా, వీళ్ళెవరు, ఏంటి, ఎందుకు యూట్యూబ్ పెట్టారు, ఇదంతా ఉంటుంది కదా. కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను వచ్చేసి టైలరింగ్ నేర్చుకుంది పెళ్ళైన ఒక 1 ఇయర్ తర్వాత అండి. 1 ఇయర్ వరకు ఖాళీగా ఉన్నాను అనమాట మ్యారేజ్ అయిన తర్వాత. అప్పుడు ఇంటి పక్కన వాళ్ళు వచ్చేసి టైలరింగ్ నేర్చుకోవడానికి, పెళ్ళి కాని పిల్లలేనండి, పెళ్ళి కాని 2 అమ్మాయిలు మిషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నాం అక్క వస్తావా అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా పంపించారనమాట. ఒక 1 మంత్ అలా వెళ్ళానంతే, అంతకు మించి వెళ్ళలేదు. ఇంకా అక్కడ నేర్చుకుందే ఇప్పుడు నన్ను ఇక్కడ నా కాళ్ళ మీద నన్ను నిలబెట్టగలిగిందనమాట ఆ టైలరింగ్ పని. ఇంకా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఒక 6 నెలలు ఖాళీగా ఉన్నానండి. అంటే మిషన్ లేదు నా దగ్గర, మిషన్ లేక ఖాళీగా ఉన్నాను. 6 నెలల తర్వాత ఒక మిషన్ తీసుకున్నాను అనమాట. మిషన్ తీసుకున్న తర్వాత అసలు ఆ మిషన్ని ఖాళీగా ఉంచేదాన్ని కాదు. ఎప్పుడు ఏదో ఒకటి కుట్టుకోవడం, ఎప్పుడు ఏదో ఒకటి కట్ చేయడం, కుట్టడం అనమాట. అలా కుడుతూ 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 నెమ్మదిగా అసలు ఎంత దారుణంగా కుట్టుకునేదాన్ని అంటే వేసుకోవడానికి రానంత దారుణంగా కుట్టుకునేదాన్ని అనమాట. అయినా పర్వాలేదని కుట్టేదాన్ని. ఎంత బాగోలేకపోయినా ఇంట్లోనే కదా ఉండేదని చెప్పేసి వేసుకునేదాన్ని కూడా, నేను కుట్టుకున్నానని చెప్పేసి. అలా కుట్టి కుట్టి పర్ఫెక్ట్ అయిపోయానండి. ఎక్కడ మిస్టేక్ పోతుంది ఏంటి తెలుస్తుంది కదా, మనం దీంట్లో దిగిన తర్వాతే తెలుస్తుంది కదా. ఆ విధంగా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఇంకా ఇంట్లోనే కుట్టేదాన్ని, కొంచెం తక్కువగా కుట్టేదాన్ని. అప్పుడు ఇంట్లల్లో అంటే తక్కువగా ఇచ్చేవారండి. మాది వచ్చేసి మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఎక్కువగా షాపులు ఉన్నాయి, షాపులలో నడిచేదనమాట. ఇళ్ళ వరకు అంటే చాలా తక్కువ, ఇంటి వరకు వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇంకా ఇచ్చినవి అప్పుడన్నీ కుట్టేదాన్ని అనమాట. వచ్చినవన్నీ కుట్టుకుంటూ ఉన్న టైంలో ఫస్ట్ నుంచి కూడా మా వారిది వచ్చేసి షాపేనండి. ఇంకా తర్వాత నేను కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత నేను షాప్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. అప్పుడు వచ్చేసి మేము కొంచెం జనాలు ఎక్కువ ఉండే ఏరియాలో షాప్ అయితే తీసుకున్నాము. అప్పుడు అనిపించింది ఇంత పెద్ద షాప్ ఉంది కదా, నేను పార్టీషన్ చేసేసి పెట్టుకోవచ్చు మనం అని చెప్పేసి నేను పార్టీషన్ చేయించాను. చేయించిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట షాప్లో స్టిచ్చింగ్ చేయడము. ఇంకా తర్వాత దాన్ని ఇప్పుడు ప్రజెంట్గా ఉందైతే బయటికి తీసుకొచ్చేసాను. షాప్ ఒక్క సెటర్లో పార్టీషన్ చేయించాను ఫస్ట్. దాన్ని తీసేసి బయట షెడ్ ఉంటుంది కదా, రేకుల షెడ్, దాన్ని షాప్లో మార్చేసుకున్నాను అనమాట టైలరింగ్ కోసము. అందుకనే నేను నాది టైలరింగ్ షాప్ అని చెప్పనండి. ఎందుకంటే టైలరింగ్ షాప్ అంటే నీట్గా ఉండాలి, అద్దాలు ఉండాలి, కుట్టినవన్నీ డెమో ఉండాలి కదా. నాకు అలా డెమో పెట్టుకోవడానికి లేదు. ఓన్లీ నా మిషన్స్, నా సామాను, నా క్లాతులతో నిండిపోయి ఉంటుందన్నమాట. అందుకే నేను ఇంకా అది షాప్ అని చెప్పనమాట. ఉన్న స్పేస్ని వాడుకుంటున్నాను నేను, వేస్ట్ పోకుండా వాడుకొని దాంట్లోనే ఇంకా షాప్లో వచ్చేసి మా వారు ఉంటారు, ఇతలు వచ్చేసి నేను ఉంటాను. ఇద్దరం కలిసి మెయింటైన్ చేసుకుంటాం అనమాట. మాకు వేరే జాబులు ఏమీ లేవు, ఏమీ లేవు. దీనిపైన ఇంకా ఈ రెండిటిపైనే మా ఖర్చులు ఇంకా మావన్నీ ఇంక ఉంటాయి కదా. కుటుంబం అన్నప్పుడు ఎన్ని రకాలుగా అవసరమో అన్ని రకాలుగా దాంట్లోంచే వెళ్తుంది ఇంకా ప్రతిదీ. అందుకని పిల్లల స్కూల్ ఫీజు దగ్గర నుంచి ఇంటి రెంటు, షాప్ రెంటు, ప్రతిదండి. ఇంకా ఈఎంఐలు, డ్వాక్రా గ్రూప్లో తీసుకుంటాం కదా అమౌంట్, ఇవన్నీ కూడా మేము ఇద్దరం షాప్లోను, నేను టైలరింగ్ షాప్లోను, మా ఆయన వచ్చేసి అవతల కిరాణం షాప్లోను వర్క్ చేస్తేనే ఇవన్నీ నెల వచ్చేసరికి కట్టగలుగుతాం అనమాట. ఒక 15 డేస్ నేను వర్క్ చేయనందుకు నాకు ఆ లోటు అనేది తెలుస్తుందండి. అలా ఉంటుంది. ఇంకా ఎంతగానో బట్టలు వస్తాయి కదా, స్టిచ్చింగ్ చేస్తారు కదా, వీళ్ళకేమి బాగా డబ్బులు ఉన్నాయని అనుకుంటారు. వస్తాయండి, డబ్బులు వస్తాయి. కాకపోతే మన ఖర్చు కూడా అలాగే ఉంది కదా. మా ఖర్చులు మేము ఈజీగా తీసేస్తున్నాం అనమాట. అంటే వెళ్ళిపోతున్నాయి, మేము చేసే పనికి మా ఖర్చుకు సరిపోతుందన్నమాట. అందుకని ఖచ్చితంగా స్టిచ్చింగ్ అయితే చేయాల్సిందేనండి, ఆపే ప్రసక్తే లేదు. ఇంకా వీడియోల విషయానికి వస్తే అందరిలాగానే నేను ఆలోచించాను చూడండి. ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయంట, అంతే, అంతవరకే తెలుసు.
కానీ ఎంత కష్టపడితే వస్తాయనేది దాంట్లో దిగిన తర్వాత తెలుస్తుంది. దూరపు కొండల నునుపు ఎక్కువగా అన్నట్టు దూరంగా ఉన్నప్పుడు మనకు అంత బాగానే కనిపిస్తుంది. దాంట్లోకి దిగిన తర్వాతే లోతు తెలుస్తుంది అన్నట్టుగా ఉంది కదా. నేను అలానే ఇంకా దీంట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటంటే యూట్యూబ్ చేయొచ్చు, కానీ అందరు తెలిసిన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి చుట్టూ వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో, యూట్యూబ్లో వీడియోలు పెడుతుందంట, ఈమెకు అవసరమా అని అనుకుంటారేమో అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ పెట్టే సాహసం అయితే చేయలేదండి. ఎందుకంటే ఏమంటారు, ఇంకా అందరు చిన్న చూపు చూస్తారేమో అనే ఒక భయం అనమాట. ఆ భయం వలన నేను చాలా రోజులు ఆగిపోవాల్సి వచ్చింది. లేదంటే ఎప్పుడో పెట్టుండేదాన్ని అనమాట. ఆ భయం నన్ను వెనక్కి లాగేసింది. కానీ ఒకానొక పరిస్థితిలో, అంటే ఒక టైంలో క్లిష్టమైన పరిస్థితి అండి. అది కూడా తర్వాత నెక్స్ట్ వీడియోలలో చెప్తాను. ఇంకా టైంలో నాకు డబ్బు అనేది బాగా అవసరం అనమాట. తప్పదు, ఎట్టి పరిస్థితిలోనూ కావాలి. ఎవరు కాళ్ళైనా పట్టుకొని తీసుకొచ్చే పరిస్థితిలో ఉన్నానన్నమాట. ఇంకా ఆ టైంలో అనిపించింది, మనం చేసే వర్క్ అనేది, అమౌంట్ అనేది మనకు సరిపోవడం లేదు. మనం ఇంకొకటి ఏదైనా మార్గం వెతుక్కోవాలి. బయటకు వెళ్ళి వర్క్ చేయలేము. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి వర్క్ చూసుకోవాలి, అలాగే షాప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. కాబట్టి ఎలాగైనా సరే మనకు డబ్బులు వచ్చే మార్గం ఏదైనా పెట్టుకోవాలనుకుంటే నాకు స్టార్టింగ్ నుంచి యూట్యూబ్ పెట్టాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా మనకు వచ్చిన పని మనం టైలరింగ్ చేస్తాం కదా, అదే చూద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశానండి. కానీ ఇంత దారుణంగా వ్యూస్ ఉంటాయని అస్సలు అనుకోలేదు. ఎంత నోరు పోయేటట్టు మొత్తుకున్నా కూడా దాంట్లో వ్యూస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని వ్లాగ్ తీసానండి. ఎవరికైనా వ్లాగ్ నచ్చితే రోజు వ్లాగ్స్ పెట్టక్క అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా పెడతాను. నాకు ఆ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోల కంటే ఇవి బెటర్ అనిపిస్తుంది అనమాట. చాలా బెటర్గా తీయొచ్చు మనం అనిపిస్తుంది. అవైతే ఏ మిస్టేక్ లేకుండా చెప్పాలి, ఎక్కడ రాంగ్ పోకుండా చూపించాలి, ప్రతిదీ క్లియర్గా చెప్పాలి. అంటే మొత్తం మన మైండ్ మొత్తం దానిపైన పెట్టాలి. ఈ వ్లాగ్స్ అనుకోండి, మనం చేసే పని చూపించి తర్వాత వాయిస్ ఇచ్చుకుంటే సరిపోతుంది కదా, ఇదే బెటర్ కదా మనకి. నాకైతే ఆ కటింగ్ స్టిచ్చింగ్ కంటే ఈ వ్లాగ్స్ బెటర్ అనిపిస్తుందండి. ఇంకా చాలా ఛానల్స్లో వ్లాగ్స్ చాలా వ్యూస్ ఉంటాయండి వ్లాగ్స్కి. ఇంకా తీద్దామని అనుకుంటున్నాను నేను కూడా. 1-2 టైలరింగ్ వీడియోస్ వస్తే ఇవి 2 అవి 2 అన్నట్టుగా తీద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇంకా ప్రతిదీ చూపించాలంటే స్టిచ్చింగ్ ఆగిపోతుంది అనమాట. షాప్లో స్టిచ్చింగ్ పని అనేది ఆగిపోతుంది. వీడియోస్ తీసుకోవడము, కామెంట్స్కి రిప్లై ఇవ్వడము, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి టైం అనేది ఆగిపోయి బట్టలు అనేది పెండింగ్ పడిపోతున్నాయి అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే పెండింగ్ బట్టలన్నీ కుట్టేసేయాలండి. ఫాస్ట్గా కుట్టేద్దామంటే హెల్త్ ఒకటి పాడైపోయిందనమాట. ఇంకా తప్పదు కదా, అలా అయితే చేసుకుంటూ వస్తానండి. ఈవినింగ్ అయితే రోజు రొటీన్ ఇలానే రావడం, వంట చేయడం, ఇంకా పిల్లలకి పెట్టడము, బట్టలు మడతేసుకోవడం, ఇది రోజు డైలీ ఉండేదండి. ఏ రోజు ఇంకొక రకంగా మారదనమాట. ఎవరైనా ఇంట్లోకి వస్తేనే మార్పు చేర్పు తప్ప నేను చేసే వర్క్ అయితే రోజు ఇలానే మార్నింగ్ అంతా క్లీన్గా చేసి పెట్టేసుకొని వెళ్తానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ ఏంటంటే ఇంకా నేను ఇక్కడ కీరా క్యారెట్ అయితే కట్ చేసుకుంటున్నానండి తిందామని చెప్పేసి. ఈ మధ్యకాలంలో బాగా అలవాటు చేసుకున్నాను అనమాట. నైట్ పూట్లో కొంచెం రైస్ తక్కువగా తినొచ్చు అని చెప్పేసి తినే కంటే ఒక 1/2 అవర్ ముందైతే ఒక 2 చిన్నపాటి క్యారెట్లు, ఒక కీర, మస్తు టమ్మీ ఫుల్ అయిపోతుందండి ఇవి తింటే. పచ్చివి ఇలానే తింటానండి. జ్యూస్ పట్టడము, ఫ్రై చేయడము, పెప్పర్ చల్లుకోవడం, ఉప్పు చల్లుకోవడం ఇవన్నీ ఏమీ లేదనమాట. డైరెక్ట్గా తినేస్తాను. ఇంకా పచ్చివే తింటాను, నాకు ఇష్టం. క్యారెట్ అయితే భలే తీయగా ఉంది, కీరలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇంకైతే కట్ చేసేసుకొని ఇవి తిన్న తర్వాత కటింగ్ పెట్టుకోవాలండి. ఈరోజైతే రేపు సండే కదా అని వెళ్ళకూడదని ఏమీ లేదు, ఖచ్చితంగా వెళ్తాను షాప్కి. బట్టలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంకొక కీర అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవి తిన్న తర్వాత ఇంకా అప్పటికి కూడా కొంచెం తినాలి, రైస్ తినాలి అనిపిస్తే కొద్దిగా తింటాను, లేదంటే ఇంకా పడుకుంటానండి. కానీ ఈ 2 క్యారెట్లు, ఒక కీర చూస్తున్నారు కదా, ఒక పెద్ద సైజు కీర, ఈ ముక్కలు మొత్తం తింటే నిజంగా కడుపు చాలా ఫుల్ అయిపోతుందండి, టైట్గా అయిపోతుంది, ఇంకేమీ తినాలనిపించదు అనమాట. నేను ఇవి తినేసి తీసిన వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చి అప్పుడు కట్ చేసుకున్నానండి బ్లౌజులు. ఈ విధంగా అయితే డైలీ రొటీన్, నైట్ రొటీన్ అయితే ఉంటుందండి. మీకు గనక నచ్చితే మాత్రం చేయండి అని చెప్పేసి కామెంట్ పెడితే చేస్తానండి. ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు ఎంత మొత్తుకున్నా కూడా, ఎంత క్లియర్గా చెప్పినా కూడా
లాభం లేదండి. చాలా తక్కువగా వ్యూస్ వస్తున్నాయి. ఇంకా అటువంటప్పుడు మనం మిక్స్డ్ కంటెంట్ పెడితే ఏంటి, వేరే కంటెంట్ పెడితే ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకనే ఈరోజు వ్లాగ్ అయితే తీసుకొని షేర్ చేస్తున్నాను మీకోసము. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్న వ్యూస్ బాగా వస్తుండేవి. ఈ మధ్యకాలంలో అవి కూడా తగ్గిపోయాయి అన్నమాట. అందుకనే బ్లాగ్ అయితే షూట్ చేశానండి ఈరోజు. ఇంక మొత్తం తినేసి ఈ బట్టలన్నీ కట్ చేసుకుంటే నాకు కొంచెం రేపు పని అనేది తొందరగా అయిపోతుందన్నమాట. డైలీ చేసే వర్కేనండి. ఇంకా ఇలా పచ్చివే తింటాను చూడండి. ఇక్కడ ఉప్పు చల్లుకోవడాలు, లైట్గా బాయిల్ చేయడాలు ఇవన్నీ ఏమీ ఉండవు. ఇంకా తినేస్తాను. నా గొంతు అయితే బాగా జలుబు చేయడం వల్ల ఇలా వచ్చేస్తుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వదిలేయండి. ఎందుకంటే గొంతు సాఫ్ట్గా రావట్లేదు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.